దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము ఐక్యత ఆదివారము. ఐక్యత ఆదివారము. ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలు. ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలు. వాక్య భాగం చదువుకుందాం. చదువుకున్నటువంటి కీర్తన భాగంలో నుంచి 133 కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 3వ వచనం చివరి 2 లైన్లు ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐక్యతలో ఉండే ఆశీర్వాదాలు. ఐక్యత ఆదివారము. ఐక్యతలో ద్రాక్షవల్లి ద్రాక్ష తీగలు. ఐక్యతగా ఉంటే దేవుడిచ్చే 4 ఆశీర్వాదాలు. 1 మేలు, 2 మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. 4 విషయాలు. 1 మేలు, 2 మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఈ లోకంలో ఐక్యత కలిగి నివసిస్తే మేలు జరుగుతుంది. చూసే వాళ్లకు మనోహరంగా ఉంటుంది, మనకు కూడా మనోహరంగా ఉంటుంది. ఐక్యత కలిగినటువంటి స్థలాల్లో ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరణించి తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత శాశ్వత జీవము అచ్చట ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఐక్యత కలిగినటువంటి వారి దగ్గర ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక ముందుకు వెళితే మనం చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి సహాయం చేయండి. నర్రపుత్రుడా, కర్ర తునకాయ ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇజ్రాయేలుదనియు పేర్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా ఏసేపు వంశస్థులదనియు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయుము. ఏకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునకగును. రైట్. ఇది ఐక్యతగా ఉండవలసినటువంటి ఒక లక్షణం. వేరువేరుగా ఉన్నటువంటి 2 వర్గాలు, 2 జాతులు, 2 రాజ్యాలు. వింటున్నారా? విన్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మిగతా వారు వినట్లే. వినండి. వాక్యాన్ని ఎంత వింటే అంత వినుట వలన రైట్, వినకపోతే రైట్. మీరు విశ్వాసులైతే ఏం చేయాలి? అవిశ్వాసులైతే మధ్యలో అటు ఇటు తిరగవచ్చు. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే రాజ్యంగా ఉంచాలనే ఆలోచన కలిగినటువంటి దేవుడు, ఏకరాజ్యమైనది. అయితే ఏమైందంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏక రాజుగా పరిపాలించబడాలి, ఒకే రాజ్యంగా ఉండాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, మాకు రాజు కావాలని అడిగితే సౌలు రాజు గారిని రాజుగా అభిషేకించి కొన్ని దినాలు పరిపాలించడానికి దేవుడు
పర్మిషన్ ఇచ్చాడు అనమాట. సౌలు రాజు కాస్త తప్పిదమ్ములు చేయడం వలన మంచి రాజు కావాలి అని దేవుడు ఎదురు చూస్తే ఒక ఆయన కనపడ్డాడు. ఎవరైనా? దావీదు రాజు. దావీదు రాజు కనపడ్డాడు. ఎత్తు లేడు, చదువు లేదు, కండలు లేవు, కానీ దేవునికి ఇష్టమయ్యాడు. అరణ్యములో గొర్రెలు కాసుకొనిచున్నటువంటి దావీదుని పిలిపించి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించి రాజుగా ఏర్పాటు చేశాడు దేవుడు. మంచి పరిపాలన జరిగించాడు దావీదు మహారాజు. ఇంత మంచి పరిపాలన జరుగుతుండగా మందిరము కడదామనే ఆలోచన కలిగింది. ఆ మందిరము కట్టించటానికి అర్హత లేనటువంటి వాడిగా దావీదు ఉండడం, ఆయనకు ఒక మంచి కుమారుణ్ణి సొలొమోను గారిని ఇవ్వడం, ఆయన్ను కూడా రాజుగా అభిషేకించడం జరిగింది. సొలొమోను గారు రాజు అయ్యారు. సొలొమోను గారు రాజు అయిన తర్వాత మంచి పరిపాలన జరుగుతూ వస్తుంది. చివరిలోకి వచ్చేసరికి ఆ పరిపాలన చిన్న భిన్నమైపోయింది. ఎందుకని? అధిక జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చివరిలో ఆ రాజ్య పరిపాలనలో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే, గర్వం వచ్చేసింది, పాపం అధికమైపోయింది, అధిక మంది భార్యలను చేసుకొని అన్యదేవతలను ఆరాధించడానికి వారికి బలిపీఠాలు కట్టించి వారిని ప్రోత్సహించడం వలన దేవునికి కోపం వచ్చి 2 రాజ్యాలుగా విడగొట్టడానికి ప్రణాళిక జరిగింది. ఇక్కడ 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఇశ్రాయేలులో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇప్పుడు ఈ 12 గోత్రాలు ఒకటే రాజ్యం కింద ఉన్నాయి. సౌలు రాజు పరిపాలించినప్పుడు ఒకటే రాజ్యము, దావీదు గారు పరిపాలించినప్పుడు ఒకటే రాజ్యము, సొలొమోను గారు పరిపాలించినప్పుడు కూడా ఒకటే రాజ్యం. ఈ 3 రాజులు పరిపాలించిన పరిపాలనా విధానం చూస్తే సౌలు రాజు పరిపాలన సరిగా లేదు, దావీదు పరిపాలన సూపర్గా ఉంది. ఇక ముందుకొస్తే సొలొమోను గారి పరిపాలన అంతకంతకు నీరసిల్లిపోయింది. అయితే దేవుడు 2 రాజ్యాలుగా విడగొట్టి 2 రాజ్యాలను 2 రాజులుగా ఏర్పాటు చేశాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. ఇప్పుడు చదవండి ఆ 16వ వచనం. నరపుత్రుడా, నీవు కర్ర ఒక తునక ఒకటి తీసుకొని యూదావారి రాజ్యం ఒకటి, ఇశ్రాయేలు రాజ్యం ఒకటి, 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి ఈ 2 రాజ్యాలను దేవుడు ఒకటి చేయాలని ఆశపడి తీసుకొస్తున్నాడు. యూదావారిదనియు ఒక తునక తీసుకో, యూదావారిదనియు ఇజ్రాయేలు వారిదనియు పేర్లు రాసి ఆ రెండింటిని కలిపి ఒకటే తునకగా చేయి అన్నాడు. చూడండి, ఇక్కడ రాజ్యరికానికి ఐక్యతగా ఉంటే ఎంత మేలు జరుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సొలొమోను గారి కుమారుడు ఎవరు? రెహబాము. సొలొమోను గారి కుమారుడు రెహబామును రాజుగా అభిషేకించి ఎన్ని గోత్రాలు వారికి రాజ్యరికంగా ఇచ్చాడు తెలుసా? ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? 2 గోత్రాలే ఇచ్చాడు. మొత్తం గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. 12 గోత్రాలకు సొలొమోను గారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి శిక్షించలేక, వదిలిపెట్టలేక ఆయన కుమారుడైనటువంటి రెహబాము గారిని అభిషేకించి, ఇక పోలే బాధపడుతున్నాక తీసుకో 2 రూపాయలు అన్నట్టుగా 2 రాజ్యాలనిచ్చి 2 గోత్రాలనిచ్చి రాజుగా నియమించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యూదా రాజ్యానికి ఒక రాజు, ఇశ్రాయేల్ రాజ్యానికి ఒక రాజు. ఇప్పుడు యూదా రాజ్యానికి రాజు ఎవరు? రెహబాము. ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు ఎవరయ్య అంటే యరొబాము. ఈ యరొబాము ఎవరు కొడుకై ఉంటాడు? ఇప్పుడు దావీదు గారి కొడుకు ఎవరు? సొలొమోను గారు. దావీదు రాజు కాబట్టి రాజుగారి కొడుకు రాజు అయిండు, సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు సొలొమోను గారు రాజుగారి కొడుకు, ఇందాక చెప్పింది కదా ఎవరైనా, రెహబాము రాజు అయిండు.
మరి ఈ యెరోబాము ఎన్న నుండి వచ్చిండు? దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు అధిపతిగా, ఒక సేనాధిపతిగా ఉన్నటువంటి ఒక యజమానుడు, ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు 12 గోత్రములనిచ్చి రాజుగా అభిషేకించాడు. ఎందుకో తెలుసా? నమ్మకత్వాన్ని బట్టి. యెరోబాము గారికి ఎన్ని రాజ్యాలు, ఎన్ని గోత్రాలు? 10 గోత్రాలు. 2 గోత్రాలేమో రెహబాము గారికి. ఇప్పుడు విడిపోయినాయి. విడిపోయి పరిపాలన జరుగుతుంది. ఈ విడిపోయినటువంటి వారిని దేవుడు కలపడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. అదే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం. యూదా గోత్రపు వారి ఒకవైపు నిలబెట్టి, ఇశ్రాయేలు అటువంటి వారిని ఒకవైపు నిలబెట్టి, ఈ 2 గోత్రాలు, ఆ 10 గోత్రాలు, 2 గోత్రాలు 12 గోత్రాలు కలిపి ఒకటే రాజ్యంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడిపోయినటువంటి 2 రాజ్యాలు ఎందుకు విడిపోయినాయి? విడిపోవడానికి కారణం ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. ఐక్యతగా ఉండాలి. ఎందుకు విడిపోయారు? ఎందుకు ఐక్యత లేకుండా ఉంది? చెప్పండి. ఐక్యత ఎందుకు? ఈ 12 గోత్రాలకు ఐక్యత లేకుండా ఎందుకైంది? ఒకటే రాజ్యంగా ఉన్నటువంటి ఈ 12 గోత్రాలు 2గా విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే సొలొమోను గారు చేసినటువంటి తప్పిదము. ఈ రోజుల్లో ఐక్యతగా ఉండాల్సినటువంటి ఉమ్మడి కుటుంబాలు ఏమవుతున్నాయి? కుటుంబాలుగా విడిపోతున్నాయా లేదా? దేవునికి ఐక్యతగా ఉండడం అంటే ఇష్టమా? ఎవరికి వారే ఏరుబడి బ్రతకడం ఇష్టమా? ఈరోజు ఎందుకని ఐక్యత లేకుండా పోయింది? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? కుటుంబాలలో ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది. రాజ్యాలలో ఐక్యత లేకపోవడానికి గల కారణం ఏంటి? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడం వలన. పోయిన వారం నేర్చుకున్నాం కదా, ప్రతి అధికారము దేవుని నుండే వస్తుంది. ఆయన ఇచ్చే అధికారము విడిపోవడానికి గల కారణాలేంటి? మనం చేసే తప్పిదాలు. అంతేనా? 2 ఫ్రెండ్స్ ఉన్నారు క్లాసులో, క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళని ఇద్దరిని చెరొక చెంప మీద కొట్టి వేరువేరుగా కూర్చోబెడతారు. ఎందుకు? అర్థమవుతుందా? ఎందుకని? చెప్పేది వినరు, ఆజ్ఞాతిక్రమం చేస్తారు, వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు. అంటే అతిక్రమించడం వలన, ఇక్కడ చెప్పేదాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వలన, దేవునికి లోబడకపోవడం వలన, నీకు నచ్చిన పని నువ్వు చేయడం వలన విడిపోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు? ప్రతి కుటుంబం ఏరుబడినటువంటి కుటుంబమే. ఒక్కరున్నా, ఇద్దరున్నా వేరుబడి వెళ్ళిపోతారు, ఉండరంతే. ఎందుకు వేరు? నచ్చినట్టు బ్రతకడానికి. అంతేనా? నచ్చినట్టు బ్రతకడానికే. ఎందుకలా నచ్చినట్టు బ్రతకడానికి వేరైపోతున్నారంటే ఎవరికో ఒకరికి లోబడే మనస్తత్వం లేదు కాబట్టి. అందరం కలిసి ఇంటి యజమానికి లోబడదామనే మనసు కనుక ఉంటే ఎంతమంది కొడుకులైనా ఎంతమంది కోడళ్ళైనా కలిసే ఉంటారు. ఒక్కళ్ళు ఉన్నోళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి చెప్పండి? దేవునికి విరోధమైనటువంటి పనులు ఆ కుటుంబంలో జరగడం వలన, దేవునికి విరోధమైనటువంటి రాజరికం జరగడం వలన దేవుడు 2 రాజ్యాలుగా విడదీశాడు. విడదీయడం దేవుని యొక్క సంకల్పం కాదు. విడదీసి బుద్ధి చెప్పి కలిపి సెట్ చేసి ఆయన మహిమనందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు విడగొట్టబడింది అంటే తప్పు చేయడం వలన. ఇప్పుడు ఎందుకు కలపబడుతున్నాడు అనగా ఆ తప్పిదానికి ఆయన శిక్ష అనుభవించాడు కనుక. దేవునికి మహిమ కలుగును గాక.
నీవు చేసినటువంటి తప్పు, నీవు శిక్ష అనుభవించడానికి నువ్వు సరిపోవు, నువ్వు చచ్చిపోతావు. ఇంకా ఆ శిక్షను అనుభవిస్తే నువ్వు చచ్చితావు, మరలా బ్రతకవు ఇక. కాబట్టి నువ్వు బ్రతకాలి అంటే నీ నిమిత్తము నేను శిక్షను అనుభవించి నిన్ను బ్రతికించి నిన్ను ఒకటిగా చేసి కదా. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, అరే మీరిద్దరు కొట్టుకోకండిలే కానీ మీకేం కావాలో చెప్పండి రాసిస్తాం, మీరిద్దరు ఐక్యంగా ఉండండి, మీరు ముగ్గురు ఐక్యతగా ఉండండి, మీరు నలుగురు ఐక్యతగా ఉండండి, మా వల్ల మీకు గొడవలు వస్తున్నాయంటే మేము వెళ్ళిపోతాం రా అని తల్లిదండ్రులు అంటారు. నిజమైన తల్లిదండ్రులు. లేదంటే పోండి ఆడన్న సావండి, ఆడన్న బతకండి, మమ్మల్ని అంటారా అంటారా? అదేనా అనేది? లేదు, మీరు ఐక్యతగా బ్రతకండి, మీ ఐక్యతకు అడ్డుగా ఉన్నదేదో చెప్పండి, మేము ఇచ్చేస్తాం. మీరు కలిసి ఉండాలి. ఏ తల్లిదండ్రులైనా అన్నలదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండాలనే కోరుకుంటారే తప్ప విడిపోవాలని అనుకుంటారా? అనుకోరు. కనుక ఆటంకంగా ఎవరైనా ఉంటే ఆ ఆటంకముల నుంచి విడుదల కలగాలని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకములు సొలొమోను రాజు గారి ద్వారా రావడం వలన 2 రాజ్యాలుగా విడిపోయి, ఆ 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి రాజ్యాలను దేవుడు ఒకటి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 21వ వచనం ఒకసారి చూడండి. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 21వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు చెదిరిపోయారో ఆయా అన్ని జనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తీసుకుని వచ్చి వారి ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి ఒక రాజునే నియమించేదన్న. దేవునికి మహిమ కలుగును గాక. విడిపోయినందరినీ తీసుకొని వస్తా. వీళ్ళు విడిపోయామో మంచుకున్నారా? విడిపోయామని మంచుకున్నారా అంటే చూడండి, ఆ మంచికి లేరు. ఆ కిందికి వెళితే 22వ వచనం ఉండకుండానట్లు 23వ వచనం, వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక్క రాజునే నియమించెదను. చూడండి, విడిపోయినటువంటి వారు దేవుణ్ణి తెలుసుకొని ఐక్యతగా కలిసి ఉంటారేమో అని అనుకుంటే ఐక్యత లేనటువంటి పరిస్థితి అక్కడ ఎదురైంది. వేరే ఏం చేశారు చూడండి, తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలన గాని అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట అపవిత్రపరుచుకున్నారు. దేవుడు ఎందుకు వీరిని విడగొట్టాడు అంటే అపవిత్రమయ్యారు కాబట్టి. ఇప్పుడు వారి మీద శుద్ధ జలము చల్లి వారిని ఏకజనంగా చేసి అపవిత్రులుగా కాకుండానట్లు నేను వారిని ఏకజనంగా చేస్తాను. 10 మంది మంచోళ్ళల్లో కలిసి ఉంటే ఏ ఒక్కడు తప్పు చేయడు. 10 మంది చర్చిలకు వెళ్ళేటోళ్ళు ఉంటే ఒక్కడు బయటకు గుంజిండు అనుకో, నేను రానంటే వాడిని ఏమని అంటారా? పోతే పోరా, నీ ఒక్కడి కోసం నేను చర్చిని ఎందుకు వదులుకుంటా అంటారు. అదే 10 మంది సినిమాకి పోయేటోళ్ళు ఉంటే ఒక్కడు చర్చికి పోతుంటా, పోరా నీ చర్చికి నువ్వు పోరా, రాను సినిమాకి పోదాం అంటారు. అవునా కదా? ఇప్పుడు అంత విగ్రహారాధన చేసేటువంటి వారే, అందరూ హేయక్రియలు చేసేటువంటి వారే, అందరూ అపవిత్రమైనటువంటి జనాంగమే. విడిపించేది ఎవరు? దేవుడు ఆ హేయక్రియల నుంచి విడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీరినందరినీ పవిత్రపరచి వారిని విడుదల చేసి ఇకెన్నటికి అపవిత్రమైనటువంటి వారిగా ఉండకుండా, అందుకే ఐక్యత కలిగి ఉండండి. ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయో తెలుసా? అత్తగారి తల్లిదండ్రుల మధ్య ఉండకపోవడాన్ని బట్టి. ఎక్కడుంటే వీళ్ళ నోర్లు తెరవరు. ఎక్కడుంటే భర్త మీద నోరు తెరవాలంటే, అమ్మ వింటున్నారా? దేవునికి స్తోత్రం. దూరంగా వెళ్ళిపోయారనుకో భర్త మీద అధికారం చెలాయించవచ్చు. దూరంగా వెళ్ళిపోయినాం అనుకో భార్య మీద పెత్తనం చేయొచ్చు. అదే అత్తగారి ఇంటికాడు ఉండి భార్య మీద పెత్తనం చేయి ఏమంటారు? ఏయ్
ఎక్కువ చేయకు, ఇక్కడ ఉండి కూడా ఇక్కడ చేస్తున్నావు, అక్కడికి పోయిన తర్వాత ఎట్లా చేస్తున్నావు అంటారు. అప్పుడు కుదురుద్దాన్ని నడు నడు ఇంటికి నడు, ఫస్ట్ ఇంటికి నడు అంటాడు. ఏమంటాడు? ఫస్ట్ మంచిగా మంచిగా ఏది ప్రేమగా మాట్లాడినట్టు నడు, ఏం నదులు ఇంటికి పోదాంపా అని అంటాడు. ఇంటికి పోయేదాకా సైలెంట్గా ఉంటాడు. ఇంటికి పోయిన తర్వాత ఇక మన పెత్తనం చూస్తారు. ఎందుకని? ఐక్యత లేకపోవడం వలన కదా. అందరూ కలిసి ఉన్నారనుకో, అక్కడ గొడవలు అవుతాయా? అవుతాయా? ఇప్పుడు విడివిడిగా ఉండడం వలనే గొడవలు అవుతుంది. ఇక్కడ విడివిడిగా విడిపోయారు కాబట్టి గొడవలు అవుతున్నాయి. వారి విగ్రహాల ద్వారా, అపవిత్ర కార్యాల ద్వారా ఎవడికి వాడే ఇష్టమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు వారినందరినీ నేను ఏకపరిచి ఏకజనంగా ఒక్క దగ్గర కూర్చోబెడతా. ఎవ్వరు తప్పు చేయరుగా. ఒక్క దగ్గర కూర్చోబెడితే తప్పు చేస్తారా? ఎవరన్నా కీసం అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా మాట్లాడారనుకో మిగతా వాళ్ళని అంటారా అనరా? అంటారా అనరా? మీరందరూ వాళ్ళని ఏం చేస్తారు? కంట్రోల్ చేస్తారు. అందుకే ఏకజనంగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎందుకంటే ఐక్యతను లేకుండా చేసేవాడు అపవిత్రుడు, వాడే దుష్టుడు, సాతానుడు. ఇప్పుడు వీరినందరినీ ఏకంగా చేస్తాడట. దేవునికి స్తోత్రం. 23వ వచనం మరలా చదవండి. వారిని ఏకజనముగా చేసి ఒక్క రాజునే నియమించేదను. కానీ చూడండి, ఇలా ఐక్యత కలిగినటువంటి వారికి ఎన్నటికీ తప్పు చేయకుండా వారు నివసించిన చోట్లన్నిటిలో ఇక పాపములు మానకుండా పాపాలు చేస్తున్నారు కదా, అలా చేయకుండా రక్షించి వారిని పవిత్రపరచేదను. దేవునికి అప్పుడు వారు నాకు జనులై నేను వారికి దేవుడనై ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విడివిడిగా విడిపోతున్నారా? భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక. ఎందుకు విడిపోయారు? ఈమె గుడికి వెళితే ఆయన ఎటు వెళ్ళొచ్చు, ఆయన అటు వెళ్తే ఆయన ఇటు వస్తే ఈమె అటు వెళ్ళొచ్చు. ఇంకప్పుడు ఏం ఆటంకాలు ఏముండవు. ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారనుకో, ఆ ఇద్దరు ఇట్లా ఎవరు తప్పు చేయడానికి ఉండదు. ఉంటుందా? ఇప్పుడు ఎవరు చూడండి, అంత అంత సింగిలే. ఎవరు విడగొట్టారు? ఎవరు విడగొట్టారు? ఉన్నటువంటి వారు ఒక్కరున్నారనుకోండి పర్వాలేదు. దేవుని మహాకృపను బట్టి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి, మీరు ఒంటరిగా ఉన్నటువంటి వారు 10,000 మంది అవుతారు. దేవునికి స్తోత్రం. ఉండి కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సాతానుడు ఏం చేసిందంటే, మీరు ఇద్దరు పోయారనుకో, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఏమవుద్ది? దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. అమ్మో, ఇట్లాంటి నేను ఈ సంఘంలో జరగనిస్తానా? అస్సలు జరగని. నువ్వు పోవా, ఇంకా టైం అవుతా ఉంటే చదువుతున్నాం, ఏంది టైం అయింది పో అంటారే తప్ప అడుగు తీసి బయట పెట్టరు. మనం అనుకుంటాం కదా, అబ్బా ఎంత భక్తి ఉందా అంట. ఉంది, కాదనట్లే. ఇద్దరు కలిసి రండి, ఇద్దరు కలిసి మానేయండి. ఇది పరిస్థితి. అందుకే దేవుడే ఉంటుందంటే, మీ మీద శుద్ధ జలం తల్లి. అసలు మనోళ్ళు కూడా మంచిగా, ఇగో నేను పోతానులే కానీ నువ్వు అది చూసుకో. ఇక మరి చూడాలి కదా, నువ్వు అటు పోయిరాలి. మరి ఇది కూడా మనకు ముఖ్యమే కదా. అవునవును, అది కూడా ముఖ్యమే. నేను పరలోకానికి పోతా కానీ నువ్వు మనకి రెండు కావాలి. నేను పరలోకాన్ని సంపాదిస్తా కానీ నువ్వు నరకాన్ని సంపాయి. మనం దేన్ని వదిలిపెట్టొద్దు, దాన్ని వదలొద్దు, దీన్ని వదలొద్దు. 2 ఫంక్షన్లు ఉన్నాయి అనుకో, ఏం చేస్తారు? నువ్వు అటు పో, నేను ఇటు పో. ఇప్పుడు మనకు 2 ఉన్నాయి, ఒకటి ఏడ్చేది ఉంది, ఒకటి నవ్వేది ఉంది. దేన్ని మనం వదిలిపెట్టొద్దు. అది పరిస్థితి. దేవుడే ఉంటున్నాడంటే, ఇలా మీరు విడివిడిగా ఉంటే నష్టం జరుగుతుంది. విడివిడిగా ఉన్నటువంటి వాడిని సాతాను బంధించి నిత్య నరకాగ్నికి తీసుకెళ్తాడు. మీరు ఐక్యత కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మీరు ఇంకా అపవిత్రమైనటువంటి పనులు చేయకుండా నేను మిమ్మల్ని రక్షించి కాపాడి తీసుకొచ్చి ఇక ఎన్నటికీ పాపం చేయకుండా కాపాడుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏక జనముగా దేవుడు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన. ఆయన రక్తాన్ని కార్చి మనల్ని ఏకజనంగా చేసి
విడిపోయినటువంటి రాజ్యాన్ని ఒకటిగా చేసి ఒకటే రాజుని, అనగా మన రాజు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము ఒకటే జాతి వారము, ఒకటే రాజ్యానికి చెందినటువంటి వారము, ఆ పరలోక రాజ్యానికి చెందినటువంటి వారసులము. మనకు రాజు ఎవరయ్యా అంటే యేసయ్యే మనకు రాజు. ఇప్పుడు తప్పిపోయినాం, మన పాపాలను బట్టి, హేయ క్రియలను బట్టి, అపవిత్రమైన కార్యాలను బట్టి తప్పిపోయినాం. వారిని అందరినీ దేవుడు పోగు చేసి తీసుకొచ్చి ఏక జనముగా చేసి వారికి ఒక్క రాజుని నియమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఐక్యత కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఇక ముందుకు వెళితే మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5వ వచనం ఒకసారి సహాయం చేయండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూడండి, ఐక్యత. ఒకటే జనముగా, ఒకటే రాజ్యముగా ఉన్నటువంటి రాజ్యాన్ని సాతానుడు గర్వము ద్వారా, అపవిత్రత ద్వారా, పాపం ద్వారా విడగొట్టాడు. విడగొట్టబడినటువంటి వారిని మరలా దేవుడు తన ప్రాణాన్ని అర్పించి, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి, అపవిత్రతలో నుంచి తీసుకొచ్చి ఏక జనంగా చేసి ఏకరాజుగా నియమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష అనే ఒక జాతి. దానికి మనము తీగలము, మనమందరము ద్రాక్ష తీగలమై ఉన్నాము. ఈ ద్రాక్ష జాతికి, అనగా ద్రాక్ష చెట్టుకు ఏ తీగ అయితే ఆనుకొని ఉంటుందో ఆ తీగ బహుగా ఫలిస్తుంది. ఏ తీగ అయితే ద్రాక్ష చెట్టును వదిలిపెట్టి దూరంగా ఉంటుందో అది ఎండిపోతుంది. చూడండి, ఎవరైతే తల్లిదండ్రులను అంటి పెట్టుకుని ఉంటారో, ఎవరైతే అత్తమామలను అంటు పెట్టుకుని ఉంటారో వారు చక్కగా ఆస్వాదించబడతారు, ఫలించబడతారు, దీవించబడతారు. దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారు కూడా దీవించబడతారు. ఎవరైతే దేవునికి దూరం అవుతారో, ఏ చెట్టుకైతే ఆ కొమ్మ దూరం అవుతుందో అది ఫలించకుండా ఎండిపోతుంది. దేవునిలో మనము అంటుకట్టబడినటువంటి తీగ వలె మనం ఉండగలిగితే మనము బహుగా ఫలిస్తాము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మనం ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే మనము ఎవరిని అంట పెట్టుకొని ఉంటున్నాం తెలుసా? చెప్పండి, ఎవరిని అంట పెట్టుకొని ఉంటున్నాం? ఆదివారము 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే మాట్లాడండి. దేవుణ్ణి అంటు పెట్టుకుని ఉంటాం. ఎన్ని గంటలు? అంటే 2 గంటలు. అదే అతి కష్టం మీద. ఈ 2 గంటలలో అసలు సీసీ కెమెరా పెడితే ఎవరెన్ని మెలికలు తిరిగారు, ఎవరెన్నిసార్లు లేచారు, ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎవరెన్ని యాంగిల్స్ మార్చారు, ఎవరెంత ఇంట్రెస్ట్గా విన్నారు, ప్రతి వారం ఇక్కడ స్క్రీన్ అయ్యొచ్చు. అగొగొగ నేను చూడు, ఆగొగొగ లేచిందగా, ఎన్ని చక్కగా నవ్వుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని అంటు పెట్టుకుని ఉండేది? అసలు లోపలికి వస్తేనే అంటు పెట్టుకోవడం అని అనుకుంటున్నారు. కాదు. నీ మనస్సు ఆయన మీద కాన్సన్ట్రేట్ అవ్వాలి, కనెక్షన్ అవ్వాలి. బయట ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండాలి. అదే సీరియల్ ముందు కూర్చున్నాం అనుకో, పొయ్యి మీద పెట్టిన అన్నం పొంగిపోయేది కూడా అర్థం కాదు. అంత లీనమైపోతాం. ఎందుకని? కనెక్ట్ అయిపోతాం. దానికి అంటుకట్టబడి ఉంటే రేపేం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాం. ఓ వదిన, మొన్న అసలు ఏం జరిగింది? నేను లేను, ఊరికి పోయినా కరెంటు పోయింది, అసలు ఏం జరిగిందంటే ఆమె పూసకొచ్చినట్టు చెప్పుద్ది. పోయిన వారం నేను లేను వదిన, అక్క పోయిన వారం నేను మిస్ అయినా, ఏం వాక్యం చెప్పిండు అయ్యగారు అంటే, ఏమోలే అమ్మ, అదంతా ఏం గుర్తుంటుంది, అంత పొడుగు చెప్తాడు, ఏందేందో చెప్తాడు, మనకేం గుర్తుంటుంది. మరి అది కూడా ఇంత పొడిగే ఉంటుంది.
అర్ధగంట ఉంటుంది, ఎంత లేదన్నా 20 నిమిషాలు ఉంటుంది, కానీ పక్కా గుర్తుంటుంది. ఉండదా? ఇప్పుడు ఎందుకు బహుగా ఫలించట్లేదు? వాక్యములో ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు ఈ వాక్యం, ఎందుకు ఫలించట్లేదు? అన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సీరియల్లో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పమంటే చెప్తారు. ఏం జరిగిద్దో కూడా, ఇగో రేపు అది జరిగిద్ది నాకు తెలుసు, రేపు చూద్దాం కదా, రేపు ఏం జరిగిద్దో దాన్ని కూడా వీళ్ళే ఇమాజినేషన్ చేసి అక్కడ కూర్చుంటారు. అదే ఆమె చెప్పిందే అక్కడ స్క్రీన్ ప్లే జరుగుతుంది అనుకో. నేను చెప్పిన అసలు సోషల్ మీడియాలో చూస్తే ఒక ఆమె చీపురు కట్ట తీసుకొని టీవీ ముందుకు పోతుంది. ఏంద్రా నీకు అర్థం కావట్లేదా, ఇంత బాధ పెడతావా అని టీవీని కొట్టడానికి పోతుంది. నీకు ఏం చెప్పాలా అని అంత లీనమైపోయారు, అసలు అంత పిచ్చి పట్టింది వాళ్ళకి. మరి మీ ఈ భక్తి పిచ్చి మీకు ఎప్పుడు పడుతుంది? అమ్మో, పిచ్చి పడితే పిచ్చోళ్ళు అయిపోతారు. ఏ పిచ్చోళ్ళు? ఏసయ్య పిచ్చోళ్ళు అవుతారు. ఏసయ్య పిచ్చోళ్ళు అయితే అంతా ఏసయ్య దగ్గరికే పోతారు. అట్ట పోనిస్తా నేను, నాకు 4 కొడుకులు కదా అమ్మా, ఈ 4 4 వైపులా ఉసిగొలిపితే కథ ఎక్కడ చేసేటోడు అక్కడ చేస్తాడు. అయ్యగారు లాంటి వాళ్ళు, అయ్యగారులు 4 యవనస్తులు ఉంటే ఎక్కడ గుంజకొచ్చేటోడిని అక్కడ గుంజకొచ్చి కూర్చోబెట్టరా? ఇప్పుడు 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 అయ్యగారు ఒక్కడే అయింది. సాతాను కొడుకులు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఇప్పుడు ఎవడిది పై చెయ్యి? దేవుడిది కాదా? ఇక అవుద్దయ్య వాడిని, అసలు వాడి కూరలు ఎప్పుడో దేవుడు విరిచేసిండు, వాడికి అసలు బలమే లేదు, వాడెప్పుడో వాడిని మట్టి గరిపించేసిండు, వాడు పాతాళంలో ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడు లేడయ్యా అని చెప్తారేమో అని అనుకుంటే, ఏమో లేచొస్తే ఒకవేళ. దేవునికి స్తోత్రం. అంటు కట్టబడినటువంటి వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో అంటు కట్టబడినటువంటి వాడు బహుగా ఫలిస్తాడు. ఏ చెట్టుకైతే ఆ కొమ్మ అంటు కట్టబడి ఉంటుందో ఆ కొమ్మ బహుగా ఫలిస్తుంది. ఎవరైతే ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో అంటు కట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చెట్టు బహుగా ఫలిస్తుంది అనుకో, పక్క చెట్టు గురించి అస్సలు ఆలోచించదు. పక్క చెట్టుకు పురుగు పట్టిందని ఈ చెట్టు పోయి ఆనుకొని, నీకు పురుగు పట్టిందా, నాకు ఒకటి ఇరాదంటదా? అంటదా చెప్పండి? అందు. ఒకవేళ పురుగు పట్టిన చెట్టే ఉందనుకో, బాగా ఫలించే చెట్టు ఉందనుకో, నువ్వు బాగా ఫలిస్తున్నావు కదా, నాకు ఒక కాయ ఇరాదంటదా? అందు. ఎవరి పని వాళ్ళేది, ఏ చెట్టు పని ఆ చెట్టే చేస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏందో తెలుసా? మన పరిస్థితి, మనకు పురుగు పట్టింది అనుకో, అక్కో ఇగో పురుగు గుట్టిందని ఆమెకు పోయి చూపెట్టి ఆమెకు అంటించొస్తావు. ఓ నీకు వచ్చిందా? అనవసరంగా మీ ఇంటికి వచ్చింది కదా. కరోనా అట్టేగా అంటిందండి, అంతే కదా. ఇప్పుడు ఎవరికి అంట కట్టబడి ఉన్నావు? రోగానికి అంటు కట్టబడి ఉంటే ఈ రోగం అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఆత్మీయమైన పిచ్చికి అంటూ కట్టబడి ఉంటే ఈ ఆత్మీయత అనేది అందరికి అంటుద్ది. అప్పుడు అందరూ ఫలిస్తారు. ఎవరైతే ఆత్మీయతకు అంటు కట్టబడి ఉంటారో, ఎవరైతే ద్రాక్షవల్లికి అంటు కట్టుబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నీవు ఫలించలేకపోతున్నావు అనంటే ఆయనకు అంటుకట్టబడి లేకపోయావు. ఇక్కడికి వచ్చి ఆయనలో అంటుకట్టబడి ఉండి నువ్వు ఎక్కడికైనా తిరిగిరా, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. ఈ అంటు అనేది ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు నీ జీవితము దేవునికి దూరమైపోతుంది. అందుకే తిరిగే అబ్బాయిలకి ఏం చేస్తారు? వీడికి గుదిబండ వేయాలరా అంటారు. ఏంటిదా బండ? అప్పుడు గుదిబండ పడితే సెట్ అవుతుంది. ఇప్పుడు లేదు, అయినోళ్ళు అంతేనే, కానోళ్ళు అంతేనే. ఎందుకు? అంటు కట్టబడలేదు కాబట్టే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఫలితం లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. అదే ద్రాక్షవల్లి అనే క్రీస్తుకు నువ్వు అంటకట్టుబడి ఉంటే నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ బహుగా ఫలిస్తారు. ఎవరైతే నాకు వేరై ఉంటారో వారు ఏం చేయబడతారు? చదువు నా మాటను. ఎవరైతే నాకు వేరై ఉంటారో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల
తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతారు. అందుకే మన జీవితాలు, మన క్రైస్తవ జీవితాలు ఎండిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఎందుకు అంటుకట్టబడి లేకపోవడాన్ని బట్టి. ఉంటాం, వస్తాము, ఆనుకుంటాము, వెళ్ళిపోతాం అంతే. ప్రార్థనకు వస్తాము, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం అంతే. వాక్యానికి వస్తాం, వాక్యాన్ని వింటాం, వెళ్ళిపోతాం అంతే. పాట పాడడానికి వస్తాం, పాట పాడతాం, వెళ్ళిపోతాం అంతే. కానుకేయడానికి వస్తాం, కానుకేస్తాం, వెళ్ళిపోతాం అంతే. ఏదో కనబడడానికి వస్తాం, కనబడతాం, వెళ్ళిపోతాం అంతే. అది అంటుకట్టబడడం కాదు. అంటుకట్టబడడం అంటే వాక్య ప్రకారంగా జీవించడం, పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడమే అంటుకట్టబడడం. ఎవడైనా నా యందు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. నీవు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. 8వ వచనం ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అంటుకట్టబడినటువంటి వారు అప్పుల బాధల్లో ఉండరు, ఎప్పుడు మొఖాలు మార్చుకొని ఉండరు, ఎప్పుడు ఏదో ఒక సమస్య చెప్పరు, ఎప్పుడు ఏదో ఒక రోగం చెప్పరు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నీటి కాలువలు ఎవరైనా నాటబడింది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారు. అంటుకట్టబడితే. అంటుకట్టబడకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేయగాక. ఏమండి, మలేరియానో టైఫాయిడో వచ్చింది అనుకుందాం, కోర్సుకి అంటుకట్టబడాలి. ఎన్ని రోజులు కోర్సు? మలేరియాకి ఎన్ని రోజులు కోర్సు? సరే, ఎన్నో కొన్ని రోజులు చెప్పరాదండి, మనం ఏమో డాక్టర్లం కాదు. సరే, అంతేనా? టైఫాయిడ్ వస్తే నెల రోజులు. టైఫాయిడ్ కోర్సు నెల రోజులు వాడకపోతే ఏమవుద్ది? డబల్ అవుద్ది. కోర్సు వాడుతున్నావు కదా, మధ్య మధ్యలో ఆపేసి చికెన్ మటన్లో లాగించేసినావు అనుకో, సింగిల్ కాస్త అవుద్ది. నేను వేసుకుంటూనే ఉన్నదంటే వస్తూనే ఉన్నదా గుడి కంటే కుదరదు. పోయిన వారం వచ్చి కానుకేసినగా అంటే కుదరదు. ఊడ్చింది నేనే అంటే కుదరదు. పథ్యం పాటించాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అంటుకట్టబడడం అంటే ఎల్లవేళలా ఆయన మాటలు, ఆయన మార్గంలో నడవడమే అంటుకట్టబడడం. వారే బహుగా ఫలిస్తారు. నువ్వు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతారు. దేవుని నమ్ముకున్నావు, నీకేం జరిగిందిరా అని ఎవరన్నా అడిగితే ఏముందిలే మా తాత అంతే. మరి ఏముంటది? ఏదైనా ఒకటి. ఒక ఆమంటే తప్ప ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ, 20-30 సంవత్సరాల భక్తి కలిగినామా, ఏదైనా ఒకటే జరిగి అయింది అంటున్నావా? కానీ వేద్దామా? వేయలేము. మన దగ్గరే ఉన్నారులే. అయ్యా ప్రేయర్ ఆయిల్ చేయండి అంటారు, ప్రేయర్ ఆయిల్ తెచ్చుకుంటారు, ప్రేయర్ రాస్తారు, నల్లతాడు మాత్రం తెయ్యరు. ఎందుకంటే దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. మీరు ఆయనలో అంటుకట్టబడి ఉండడం వలన బహుగా మనకు అది పోదు. దీంతో పోయిద్దంటే పోదు, దాంతో పోయిద్దంటే పోదు. ఏంటి పరిస్థితి? మీ వలన తండ్రి మహిమపరచబడడు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. షడ్రక్ మిషక్ అబేద్నెగోలు దేవునికి అంటుకట్టబడి ఉన్నారు, వారు బహుగా ఫలించారు. వారు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడ్డాడు. నీ వలన తండ్రి మహిమపరచబడుతున్నాడా? నీవు ఫలిస్తున్నావా? ఏ విషయంలో ఫలిస్తున్నావు? డబ్బుల విషయంలోనా? ఇగో నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి అసలు నా ముఖం ఎంత తెల్లగైందో తెలుసా? నేను నల్లగున్న దానిని ప్రార్థన చేస్తే తెల్లగా అయిపోయి మేము బహుగా
అదే ఫలించడం. అబ్బా, సోషల్ మీడియాలో చూడాలి. నా జుట్టు కొంచెమే ఉందండి, మేము ప్రార్థన చేస్తే నెల రోజుల్లో ఇంత జుట్టు అయిపోయింది. పనికిమాలిన సాక్ష్యాలు. ఇది కాదు ఫలించడం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు వాక్యం వినేదానిలా ఉన్నావు, ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించేదానిలాగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడు. హల్లెలూయా. అది ఫలించడం. ఒకప్పుడు ప్రార్థన అంటే ఆ వద్దంలే అనే దానిలాగా ఉన్నావు, ఇప్పుడు ప్రార్థన అంటే అరికాలు నుంచి నన్నెత్తు వరకు వణుకు పుట్టి శనివారమే సిద్ధపాటు కలిగి ఆదివారమే ఉరికొస్తున్నావు చూడు, అది ఫలించడం అంటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకప్పుడు వాక్యం చదివితే, బైబిల్ పాఠం ఇస్తే గడగడ గడగడ వణుక్కుంటూ 100 తప్పులు పోయేదాన్ని. కానీ ముందే నాకు ఏ బైబిల్ పాఠం ఇస్తారో అని 4 పాఠాల్లో కూడా సిద్ధపడి, ఏ పాఠం ఇచ్చినా నేను అనర్గళంగా చదవగలనని సిద్ధపాటు కలిగి ఉండడమే ఫలించడం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ప్రార్థన చేయమంటారేమోనని ఆన్లైన్లో కూడా జంప్ అయ్యేవాడివి, నాకు ప్రార్థనకు కూడా అవకాశం ఇవ్వట్లేదు అయ్యగారు అని అడిగి, నాకు ప్రార్థన చేయాలనుంది, ఆన్లైన్లో నేను కన్నీటితో ప్రార్థన చేస్తా, నాకు ప్రార్థనకు అవకాశం ఇవ్వండి అని అడిగి ప్రార్థన చేయడమే బహుగా ఫలించడం. ఒకప్పుడు ఆన్లైన్ అంటేనే చిరాకు పుట్టేది, ఏంద్ర తెల్లారులు. ఇప్పుడు ఆన్లైన్ పెట్టకపోతే ఒక నెల జీతమంతా రానంత ఫీల్ అవుతున్నా, ఆన్లైన్ ఎందుకు పెట్టలేదని అని ఫీల్ అయ్యి, ఎంత ఖర్చైనా నేను భరిస్తా, ఆన్లైన్ పెట్టండి పెట్టించుకొని దాని ద్వారా నువ్వు ఆనందించి దేవుని మహిమపరచడమే బహుగా ఫలించడం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎంతవరకు ఫలిస్తున్నాము, ఎంతవరకు అంటుకట్టబడి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అంటుకట్టబడినటువంటి వారు బహుగా ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. మూడోదిగా జ్ఞాపకం చేస్తాను, ఐక్యత కలిగినటువంటి వారు ఫలిస్తారు. దేవునిలో ఐక్యత కలిగినటువంటి వారు, ద్రాక్షవల్లికి అంటుకట్టబడినటువంటి వారు బహుగా ఫలిస్తారు. మూడోది జ్ఞాపకం చేస్తా, యోహాను సువార్త మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి సహాయం చేయండి. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూడండి, ఈ దేహములో అనేక అవయవాలు ఉన్నాయి. ఐక్యత గురించి చెప్తున్నాం. ఐక్యత కలిగినటువంటి వారు బహుగా ఫలిస్తారు. ద్రాక్షవల్లికి అంటుకట్టబడినటువంటి వారు బహుగా ఫలిస్తారు. ఫలించినటువంటి వారిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేహము ఒకటే, కానీ అవయవాలు అన్ని వేరువేరుగా ఉంటాయి. చూడండి, ఒక మాట మాట్లాడాలి అంటే కన్ను చూడాలి, చెవి వినాలి, నోరు మాట్లాడాలి. నోరు మాట్లాడడం అంటే నాలుక కదలాలి. ఆ నాలుక కదలడానికి లోపల నుంచి గాలి ప్రెజర్ రావాలి. నువ్వు ఎటు మాట్లాడుతున్నావు, ఎవరి వైపు చూసి మాట్లాడుతున్నావు అనేది మెడ తిప్పాలి. ఎక్కడ మాట్లాడుతున్నావు అనేది కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు అనేది ఆలోచించాలి. ఇవన్నీ ఒకటే కేంద్రంగా అన్ని సహకరిస్తూ ఒక మనిషి పని చేస్తున్నాడు. అవునా కదా? అంతేనా? ఒక పని చేయాలంటే అవయవాలన్నీ కదిలితేనే ఒక పని చేస్తాం. ఆ కింద చదివితే చెయ్యిని కాలు, నేను చెయ్యిని కాను కదా, నాకు సంబంధం లేదు అని అంటే సరిపోతుందా? సరిపోదు కదా. ఏం చేయాలి? చెయ్యి కాలు ఏం చేయాలి? కాలు పని చేయాలి. చెయ్యి పని చేయాలి. కన్ను పని చేయాలి. అప్పుడు ఇవన్నీ చేస్తేనే ఒక దేహము, ఒక శరీరము, ఒక వ్యక్తి సరైనటువంటి వ్యక్తిగా జీవించగలుగుతాడు. అట్ ద సేమ్ టైం సంఘం అనగా దేవుని శరీరము. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని శరీరము ఒక్కొక్క అవయవము లాంటిది. ఏ ఒక్కరు పని చేయకపోయినా, ఏ ఒక్కరు ప్రార్థన చేయకపోయినా, ఏ ఒక్కరు ఆత్మీయతలో లేకపోయినా దేవుని శరీరము
సరైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండదు. ఇది దేవుని సంఘం అని ఎవరు అనరు. అంటారా? ఈ ఈ మెడ లేకుండా ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఏమంటారు? మనిషి అంటారా? మొండేం పుట్టింది అంటారు. అవునా? ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వారు అందరూ సరైన రీతిలో ఉంటేనే దీన్ని ఏమంటారు? సంఘం అంటే ఏంటి? ఆయన శరీరము. ఇప్పుడు ఆయన శరీరం సరిగ్గా ఉంది అనడానికి ఉన్నటువంటి అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తేనే ఆయన శరీరము, ఆయన సంఘము, ఆయన ఉన్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమంటున్నాడంటే, యూదుడైనా గ్రీసు దేశస్థుడని ఎవరైనా సరే ఆయనలో మనము ఒకటిగా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కిందికి వెళితే 25వ వచనం చూడండి. 12వ అధ్యాయం 25వ వచనం. అయితే శరీరం చూడండి, శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున. చూడండి, అవయవాలు ఒకదానితో ఒకటి పరామర్శించుకొని కలిసిపోతాయి. ఉదాహరణ, కంట్లో నలుసుబడింది. ఏం చేయాలి? కంట్లో పడితే నాకెందుకంటే రెప్పలు అట్టనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కన్ను ఏమంటది? రెప్పలేయి అంటది కన్ను. నేనేం, నాకేం అవసరం నీ కంట్లో పడ్డది, నేను రెప్పలను కదా, నేనేనంటే పరిస్థితి ఏంది? ఏం కావాలి? కంట్లో పడ్డటమే ఆలస్యం, ఎమ్మటే రెప్పలు మూసిపోతాయి. వెంటనే చెయ్యి ఏం చేస్తుంది? అబ్బా అంది. చెయ్యి ఎమ్మటే వేలు వచ్చేస్తుంది. నోరు వెంటనే అబ్బా అంటది. అందా? చెప్పండి. వెంటనే క్లాత్ ఎక్కడుందో ఇవన్నీ ఎవరు చెప్పారు? ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలకు అన్నిటికీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మందిరాన్ని ఓడమని ఎవరు చెప్పారు? మైకి పెట్టమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదా? చెప్పకుండా చేస్తాడా? అటు ఓడవద్దని ఎవరు చెప్పారు? ఆ సందు ఓడవద్దు, అటు ముట్టుకోమాకని ఎవరు చెప్పారు? మాట్లాడరేంది? ఎవరు చెప్పలే కదా, అందుకే అట్లనే ఉంది. అమ్మా, దేవునికి స్తోత్రం. శరీరంలో అవయవాలన్నీ ఎలా రియాక్ట్ అవుతున్నాయో సంఘములో ఉన్నటువంటి దేవుని అవయవాలన్నీ అలా రియాక్ట్ అవ్వాలి. 2 కాళ్ళు సరిగ్గా నడిస్తేనే మనం బయటికి పోతాం. నీకు అవసరం ఉంటే నువ్వు పో అని ఎడంకాలు పక్కకుండి కుడికాలు నీ ఇష్టం అన్నదనుకో, ఇక ఎగురుకుంటూ పోవాలి. రామ్మ నీకు దండం పెడతా, ఒక అడిగే అమ్మ అని ఈ కాలుని బతిలాడాలి. అవునా కదా? అన్నం తినేటప్పుడు ఏలు నాకు సంబంధం లేదని పక్కకు పోయింది అనుకోండి, రామ్మ నీకు దండం పెడతా, నాకు ఆకలి అవుతుంది, ఏం చేయాలి? కలపడానికి నువ్వు రా, సహకరించు అని అందా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఏ ఏలుని ఎవరు బతిలాడుతున్నారు? చక్కగా 5 ఏళ్లతోటి ముక్కల ముద్ద కలిపి నోట్లో పెట్టితే ఈ 32 పండ్ల సందులోకి పడకుండా నాలుక అటు ఇటు నెడతా ఉంటది. ఎవరు చెప్పారు ఈ నాలుకకు? మీరంత పెద్ద ముక్కలు పెట్టినా ఆ 4 పండ్ల సందులో నాలుక పంటి కింద పడకుండా ఏ వైపుకు నెట్టాలో, ఎక్కడ తీసుకుపోవాలో, దేన్ని ఎక్కడ పట్టుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు చెప్పాలి, టైం అవుతుందమ్మా రా అని, ఆకలి అవుతుందమ్మా, కొద్దిగా నాలుక లేమ్మా, నువ్వు నవ్వులితేనే, నువ్వు కాస్త అటు తిప్పితేనే నా కడుపు నిండుద్ది అని ఎవరన్నా బతిలాడుతున్నారా? చూడండి, దేవుడు ఎంత యూనిటీని పెట్టాడో మన దేహంలో. ఏ చెయ్యి ఏ కాలుని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఏ కన్నుని బతిలాడాల్సిన అవసరం లేదు. ఏ ముక్కు ఏ నోరుని బతిలాడాల్సిన అవసరం లేదు కదా. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. గుండె చేసే పని గుండె, ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులు, ముక్కు చేసే పని ముక్కు. ఆ ముక్కు కాస్త ఆగిపోయి ఊపిరితిత్తులు కాస్త, నాకు ఎన్ని రోజులమ్మా నువ్వు పుట్టిన కానని ఒకటే ఊపిరి పీలుస్తున్నా, ఇక నా వల్ల కాదని ఆగిందనుకో, ఇక పాడబడ్డమే. కానీ ఆగుతుందా? నువ్వు నిద్రపోయినా అంతే, జై జిందాబాద్ అని అంతే, డీజేకి ఎగిరినా ఆ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఏంటి ప్రభువా, ఈ గుండె డీజేకి ఎగరడానికి ఇచ్చినవా అని గుండె మొరపెట్టుకుంటే డీజేకి ఎగిరినా
నా మందిరంలో నన్ను స్తుతించడానికి ఎగిరినా నువ్వు కొట్టుకోవాల్సిందే, ఆగమనేదాకా నువ్వు. అది ఎంత యూనిటీ ఉందో తెలుసా? మన ఇంట్లో యూనిటీ ఉందా? మన దేహంలో దేవుడు పెట్టిన యూనిటీ నేర్చుకొని మన కుటుంబంలో యూనిటీ కలిగి ఉండి, మన సంఘములో యూనిటీ కలిగి ఉండి, దేవుని శరీరమైనటువంటి మన సంఘాన్ని, ప్రభువా మేమందరము మీ దేహమై ఉన్నామని చెప్పగలాలి. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని. బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, ప్రార్థన టైం అవుతుందని. మీ ఒక్క అవయవాన్ని ఇంటికాడ పెట్టిరండి, గుడికి చూద్దాం. మీ గుండెకి ఒక్కదానికే కావాలి కదా ఆరాధన, గుండెను ఒక్కదాన్నే తీసుకురండి, మిగతా నాడు పెట్టండి చూద్దాం. మాట్లాడరండి. తట్టబుట్టాన్ని చదువుకొని రావాలిగా. ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో 1,90,00,00,000. వాటినన్నింటినీ ముడేసి వాటిని అన్నింటిని కూడా పట్టుకొని రావాల్సిందే. అక్కడ పెట్టడం కుదురుద్దా అంటే విగ్గు పెట్టుకునే వాళ్ళు అయితే తప్ప ఇది చేసేది ఏమీ లేదు. అవునా కదా? ఈ అవయవాలన్నింటినీ తీసుకొచ్చి అప్పుడప్పుడు మధ్యలో దాహం అవుతుందని వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకొని అన్ని తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా? నీ దేహంలో దేవుడు పెట్టినటువంటి అవయవాలకి ఎంత యూనిటీ ఉంటే, మట్టిలో కలిసిపోయే ఈ అవయవాలు ఇవి. అర్థమవుతుందా? మట్టిలో కలిసిపోయే ఈ అవయవాలకి ఎంత యూనిటీ ఉంటే, దేవుని రాజ్యములో యుగయుగాలు యుగయుగాంతరములు బ్రతకాల్సినటువంటి నీవు, ఏది నీ కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత ఏది? ఐక్యత అంటే ఎట్ ఏ టైం రావాలి. స్కూల్కి పోండి, స్కూల్కి ఒకసారి వెళ్ళండి, ఎట్ ఏ టైం అందరు ఉంటారు. ప్రేయర్ బెల్ మోగగానే అందరు అటెన్షన్లో ఉంటారు. మనకెందుకు లేదు అటెన్షన్ అంటున్నా? ఏది యూనిటీ? నీ అవయవాలకన్నిటికీ యూనిటీ ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురికి యూనిటీ లేకుండా పోతుంది. చూసారా సాతానుడు ఎక్కడ పనిచేస్తాడో? అవయవాల దగ్గర నుంచి ఆ సాతానుడు పనిచేస్తూ కుటుంబాల దగ్గర నుంచి సంఘము సమాజంలోకి చిచ్చు పెడుతున్నాడు వాడు, యూనిటీ లేకుండా. త్రాగకూడనిది త్రాగుతూ ఉంటే నీ మనసు చెప్పట్లేదా త్రాగకూడదని? చెప్తుందా లేదా? చేయకూడని పనులు చేస్తూ ఉంటే మనసు చెప్తుందా లేదా? అయినా వింటుందా? వినట్లే ఈ దేహం. అక్కడ యూనిటీని చెడగొట్టింది సాతానుడు. చెడగొట్టి ఈ త్రాగడం వలన భార్యాభర్తల మధ్య గొడవలేవు, సమాజంలో గొడవలు. ఆ గొడవలే సంఘంలోనికి తీసుకొచ్చి గుడికి పోయేటోళ్ళు ఇట్లా అవమానం తీసుకొస్తారని దేవుని నామానికి అవమానం. కనుక యూనిటీ, మన దేహంలో ఎలా యూనిటీ ఉందో కుటుంబంలో యూనిటీ కావాలి, ఐక్యత కావాలి. ఎవరైతే ఆయనను అంటు పెట్టుకొని ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. 27వ వచనం ఒక్కసారి చూద్దాం. 27వ వచనం. అటువలే మీరు చూసారా, మీరు క్రీస్తు శరీరము కానీ వేరు వేరు అవయవాలు. ప్రతి ఒక్కరూ దేవునికి ఒక అవయవం. మీరు లేటుకు వచ్చారనుకో, నేను చెప్తున్నా, మీరు లేటుకు వచ్చారనుకో యేసయ్య కాలో చెయ్యో లేటుకు వచ్చింది అన్నట్లు లెక్క. అర్థమవుతుందా? మరలా చదవండి. నా సొంత మాటలు ఏందట నేనట కాలు చెయ్య అని అంటారా? మళ్ళీ అట్లా తప్పులు లేకండి, ఉన్నదంటే చదువుతాను. చదవండి 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు శరీరమై ఉన్నారు, వేరువేరుగా అవయవములై ఉన్నారు. చూడండి, వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఈ అవయవాలన్నీ ఒక్కటిసారి వస్తే బాగుంటుంది. ఇక్కడ క్రీస్తు ఆకారమే లేదు, ఉందా? ఇప్పుడు కాలు ఒక్క అడిగి పోయింది, చెయ్యి ఒక్క అడిగి పోయింది, ముక్కు ఒక్క అడిగి పోయింది. అడిగిపోయింది ఒక చెయ్యం ఒక్క ఆడ కూసుంది, ఇంకొక చెయ్యి ఇంకొక అడిగిపోయింది. ఈ చేతికి 10,000, ఒక చేతికి 5,000 ఉంటే ఒకేలే వచ్చి కూసుంది, ఇంకా 4,000 ఎటుపోయినాయో. ఎవరిది శరీరం? దేవునిది. ఇప్పుడు ఏమన్నా ఐక్యత ఉందా? ఐక్యత లేని దగ్గర ఏముంటుంది? మేలుంటుందా? ఉండదు. మనోహరం ఉంటుందా? ఉండదు. ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. శాశ్వత జీవం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఐక్యత లేకుండా చేసింది ఎవరు? రాజ్యాలను విడగొట్టడానికి కారణం ఏంటి?
నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలు విడగొట్టబడడానికి కారణం ఏంటి? క్రీస్తు యొక్క దేహము అవయవాలన్నీ విడిపోవడానికి కారణం ఏంటి అని అంటే నీ పాపములే కారణం, నీ అతిక్రమములే కారణం, నీ గర్వమే కారణం, నీ వ్యభిచారమే కారణం, దేవునికి ఆయాసకరమైన మార్గమే కారణం. ఆ మార్గాన్ని బట్టి దేవుని అవయవాలన్నీ విడగొట్టబడ్డాయి. ఇప్పుడు వాటిని అన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకటిగా చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు శరీరానికి వేరువేరుగా మీరన్నీ అవయవములై ఉన్నారు గనుక మీరందరూ ఒకటే అవయవముగా మార్చబడాలి. అది చదవండి 27వ వచనం. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరు అవయవాలన్నీ సంఘములోనికి ఒకటే శరీరంగా, క్రీస్తు శరీరంగా మందిరంలోనికి రావాలి. అప్పుడే నీ దేహములో ఐక్యత ఉంటుంది, నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, సంఘములో ఐక్యత ఉంటుంది, సమాజంలో ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యత నీ దేహములో ఉంటే నీ దేహములో మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. నీ కుటుంబంలో ఐక్యత ఉంటే నీ కుటుంబంలో మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. సంఘములో ఐక్యత ఉంటే సంఘానికి మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. సమాజం, ఇది క్రైస్తవ సమాజం. ఎవరిది? ఏ సమాజము? ఈ సమాజంలో ఐక్యత ఉంటే, ఐక్యత ఉన్న దగ్గర మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉన్నాయంటారా? ఇప్పుడు చెదరగొట్టబడినటువంటి మన అవయవాలన్నింటినీ, యేసయ్య అవయవాలన్నింటినీ, మన పితరులైనటువంటి వారిని అందరినీ మనం ఏం చేయాలి? ఏకం చేయాలి. ఎప్పుడైతే మీరిద్దరు భార్యాభర్తలు, ఎప్పుడైతే మీరు నలుగురు మీ పిల్లలు, ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఐక్యతగా ఉంటారు, ఎప్పుడైతే దేవుని పని కొరకు నీ దేహంలో ఉన్నటువంటి అవయవాలను ఐక్యపరుస్తావు కదా. దేవుని స్తుతించడానికి మన అవయవాలే సహకరించు. మోకరించాలంటే అమ్మ నా మోకాలు పనిచేయదమ్మ, చెయ్యెత్తమంటే చెయ్యి కూడా పనిచేయదు, యేసయ్యానం అంటే. శరీరంలో కూడా ఐక్యత లేకుండా చేసింది సాతాను. ఏ అమ్మా బూతులైతే గట్టి గట్టిగా మాట్లాడతారు కదా, యేసయ్యా అంటాం, తప్పేంటి? గంటలు గంటలు తరబడి కూర్చొని వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం నోరు గట్టిగా వస్తుంది. మందిరానికి వచ్చి యేసయ్య అంటంలో తప్పేంటి అంటున్నా. దేవుణ్ణి స్తుతించే అవయవాలుగా నీ అవయవాలు ఉండాలి. ఆయన కొరకు నీ అవయవాలను ఐక్యపరచాలి, మోకరించాలి, చేతులెత్తాలి, నోరు తెరవాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి. అలా ఆరాధిస్తున్నారు. చప్పట్లు కొట్టమంటే సౌండే రాదు. ముసలోళ్ళకి మాత్రమే కుర్చీలు వేయాలి. అయ్యా నేను కూర్చోలేనయ్యా అని, నిజంగా నేను కూర్చోలేనయ్యా అనే వాళ్ళకే కుర్చీలు వేయాలి. మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, కదిలితే అంటియాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా భక్తి ఏందో. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు మీరు మీ శరీరాన్ని యూనిటీగా ఉంచకుండా దేవునికి అప్పగించకపోతే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వేరుగా ఉంటారా? ఎండిపోతారు అంతే అని దేవుడు చెప్పింది. నేను చెప్పడం, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేము. కాబట్టి దేవుడు మనకు ఐక్యతను అనుగ్రహించి, ఒకటి ఎక్కడ ఐక్యత? ద్రాక్షావల్లిలో అంటుకట్టబడి ఉండే ఐక్యత. శరీరం, ఆయన శరీరములో అవయవములుగా అంటుకట్టబడి ఉండడం ఐక్యత. విడిపోయినటువంటి రాజ్యాలు ఒకటిగా చేయబడడం ఐక్యత. అవయవాలు దేవునికి అన్ని లోబడుతున్నాయా? నీ అవయవాలన్నీ. నీ నోరు దేవుని స్తుతిస్తుందా? నీ చెయ్యి దేవుని కొరకు చప్పట్లు కొడుతుందా? నీ ధనము దేవుని కొరకు కానుకగా సమర్పిస్తున్నావా? నీ కష్టార్జితం, నీ వంతు దేవునికి, నీ అవయవాలలో దేవుని కొరకు ఏం ఉపయోగిస్తున్నావు? దేవుని కొరకు నువ్వు అంటుకట్టబడి ఉంటే నీకు మేలు. విడగొట్టబడినటువంటి నీ కుటుంబం, విడగొట్టబడినటువంటి ఈ సంఘము, విడగొట్టబడినటువంటి రాజ్యాలు ఒకటిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఐక్యత కలిగినటువంటి స్థలాల్లో, ఐక్యత కలిగినటువంటి దేహములు, ఐక్యత కలిగినటువంటి దేహములో మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఐక్యత కలిగినటువంటి కుటుంబములో మేలు, మనోహరము, ఆశీర్వాదము, శాశ్వత జీవము.
ఐక్యత కలిగిన సంఘములో అదే ఉంటుంది. ఏ సంఘం అయితే ఐక్యత కలిగి ఉంటుందో ఆ సంఘము వర్ధిల్లుతుంది. ఎందుకని మన సంఘము అభివృద్ధి కావట్లేదు? ఏసన్న గారి సంఘం ఎందుకని అంత డెవలప్ అవుతుంది? జాన్ వెస్లీ గారి వాళ్ళ సంఘం వేలకు వేలు, బెల్లంపల్లి ప్రవీణ్ గారి సంఘం ఎందుకంత డెవలప్ అవుతుంది చెప్పండి? ఆరాధన అనగానే వచ్చి ముందే వచ్చి కూర్చుంటారు. అయ్యగారు రాకముందే వచ్చి కూర్చుంటారు. ప్రార్థన స్టార్ట్ కాకముందే వచ్చి కూర్చుంటారు. ఇది ఐక్యత. అందుకే డెవలప్ అయింది. ఎందుకు మన ఇంటిలో మనకు రావట్లేదు? ఎందుకని? ఆదివారం అంటే భయం ఉంటే కదా, అర్థమవుతుంది. బయటకు కూడా వెళ్తామా? ఆ రోజున మధ్యాహ్నం మధ్యరేత్రి 12ంటికి ఎవరన్నా లక్ష్మీ బాంబు పేల్చింది అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏందమ్మా అమాస రోజు 12 గంటలకు ఎంత సౌండ్ వచ్చింది ఏంది అనుకుంటారు. మన దేవుడు అంటే భయం లేదు ఎందుకని? నేను వచ్చిన కానికి ఇన్ని సంవత్సరాలను చూస్తున్నా, అదే భక్తి, అదే నత్త నడక, అదే బైబిల్ పాటలు అయ్యే టైంకి వస్తావు, అదే స్థలంలో కూర్చుంటావు, అట్లనే నిద్రపోతావు, అట్లనే వెళ్ళిపోతావు. అభివృద్ధి లేదు. ఎందుకు లేదు? నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేవుని కొరకు ఐక్యతగా, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు దేవుని కొరకు నేను వాడతానని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా చెయ్యి కదలొద్దు, నా కాలు కదలొద్దు, నా గొంతు కదలొద్దు అంటే చేసేది కూడా ఏమీ లేదు. ఉద్యోగం ఇచ్చినాడు కూర్చుంటే నా చెయ్యి కూడా కదలే, నాకు ఉద్యోగం వచ్చిందంటే మెల్ల మీదకి 2 ఇచ్చాడు అవతలవా. నువ్వు ఉద్యోగం ఇచ్చింది వచ్చి కూర్చోడానికి కాదు, పని చేయడానికి. దేవుడు నీకు దేహం ఇచ్చి నేను వచ్చి కూర్చోటానికి కాదు. నీ దేహంలోని ప్రతి అవయవము దేని కొరకు? ఇంటికాడ పని చేయట్లేదా? రుద్దుడు, పెట్టుడు, ఉతుకుడు, అసలు ఎన్ని వందల పనులు చేస్తారు. ఆడికింత మరకబడ్డ తుడుతూనే ఉంటారు. అవునా కాదు? మరి దేవుని కొరకు నువ్వు ఏం పని చేస్తున్నావు అంటున్నా. దేవుని కొరకు 1 గంట మోకరించి ప్రభువా నశించిపోతున్నటువంటి ఆత్మలను కాపాడయ్యా అని ఏడ్చినవా ఎప్పుడన్నా? 1 గంట కూర్చొని రేపు బైబిల్ పాఠాలు ఏంటని చదివినవా? పోనీ ఏమైనా వాక్యం విన్నావా? వాక్యం ప్రకారంగా నేర్చుకున్నావా? ఏం మారినవు అంటున్నా. మీ జీవితంలో ఎప్పుడు కూడా చూసుంటారు ఇంత గద్దించి చెప్పేటోళ్ళని. సమయం ఎక్కువైతే ఇట్లనే ఉంటుంది. బిర్యానీ పెట్టే కాడైతే 10 నిమిషాలు అయితే అయిపోయింది. 10 అంటన్నా మా దగ్గర ఇంకా వదిలిపెట్టాలి. పాపం ఇప్పుడు కొట్టుకుంటారు, ఉండాలా వెళ్ళిపోవాలి. అయిపోయిద్దేమో, అసలు అవతల గంటేద్దామని చూస్తారు కానీ అయిపోవట్లేదు. నీ అవయవాలు దేవునికి సమర్పించుకుంటే ఐక్యతలో అభివృద్ధిలోకి వెళ్తావు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవాది దేవుడు నీకు, నీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన మనకొందనములు. ఇంతవరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ఐక్యత ఉన్న చోట మేలు, మనోహరం, ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందని తెలియజేశారు. విడిపోయిన 2 రాజ్యాలను మీరు కలిపారు. అంటుకట్టబడినటువంటి ద్రాక్షవల్లి ఫలిస్తుంది. మీ శరీరానికి అంటుకట్టబడినటువంటి మేము సంఘముగా, అవయవములుగా మీ పని చేయగలిగితే మా కుటుంబాలలో మేలు, ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. అలాంటి కృపను మా అందరికి అనుగ్రహించి ఈ ఐక్యత కలిగినటువంటి వారములో మా దేహములో ఐక్యత, మా కుటుంబాల్లో, మా సంఘములో, మా గ్రామములో, మా దేశములో ఐక్యతను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం లేచి నిలబడి